ఏంటి ఆ అమ్మాయి ఆయేషా మీరా మర్డర్ కేసులో అతను ఎంతకాలం పాటు జైల్లో ఉండొచ్చాడు? లేకపోతే జగన్ మీద అటెంప్ట్ కేసులో అతను ఎంతకాలం పాటు జైల్లో ఉండొచ్చాడు? ఇప్పుడు ఫైనల్ గా జడ్జిమెంట్ల తర్వాత వాళ్ళు నిర్దోషులు అంటే వాట్ నెక్స్ట్? అదే కదా, ఎవరు బాధ్యతలు? ఇంకా కొన్ని కేసుల్లో అయితే హత్య జరిగిన మాట వాస్తవం, హంతకుడికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలు ఉన్నమాట వాస్తవం, కానీ అతనే అని ధృవీకరించలేకపోతున్నాం అని కొట్టేసినటువంటివి ఉన్నాయి. అంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్. ఇక్కడ ఏం చేయాలి ఇక్కడ? కాబట్టి చర్చ జరగాలి, కానీ జనం కూడా దీని మీద ఎక్కువ చర్చ కోరుకోవట్లేదు. మీరు అనుకుంటున్నట్టు మేధావి వర్గం అనుకుంటున్నారు, కానీ ఎక్కువ చర్చ జనం తిట్టుకుని వదిలేస్తారు. ఈవెన్ న్యాయ వ్యవస్థ కూడా ఎందుకు దీన్ని లైట్గా తీసుకుంటోందంటే, అంటే దాని మీద అంతవరకు యాక్షన్ తీసుకుని ఎందుకు ఆగిపోతుందంటే, శాంతం ఈ అంశం మీద పెద్ద చర్చ జరిగితే ప్రమాదకరం. వ్యవస్థపరమైనటువంటి మార్పు ఇంకేముంది ఆల్టర్నేటివ్? ఇప్పుడు ఉద్యోగుల మీద మనకేమైనా నమ్మకం ఉందా? ప్రభుత్వ ఉద్యోగుల మీద సచ్చినట్టు అనుభవిస్తున్నాగా ఆడతోనే, అవినీతి అయినా ఏదైనా పాడైనా పని జరగకపోయినా ఆడే ఉద్యోగి కదా. అట్లాగే రాజకీయ నాయకుడి మీద మన నమ్మకం ఉందా? కింది స్థాయిలో ఉద్యోగుల మీద అందరూ చేసిన అవినీతి దగ్గరికి మనం వెళ్ళేది అందుకే కదా, మైలాడ్ అంటాం ఈయన దగ్గరికి వెళ్ళి. కానీ ఇక్కడ ఏమవుతున్నది, మనమేమో ఆ వ్యవస్థ నుంచి ఏమైనా యువతలకు రాగలిగామా?